శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత తెలుసుకుందాం అనే యూట్యూబ్ ఛానల్కు మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ భగవద్గీత గుణత్రయ విభాగ యోగంలో ఈరోజు మనం 24, 25 శ్లోకాలను తెలుసుకుందాం. ఇంతకు ముందు శ్లోకంలో అర్జునుడు అడిగిన రెండవ ప్రశ్న, గుణాతీతుడి ప్రవర్తన రోజువారీ జీవితంలో ఎలా ఉంటుంది అన్నదానికి సమాధానం ఇంతకు ముందు శ్లోకంలో కొంచెం ఇచ్చారు. మరియు ఈ 24, 25 శ్లోకాల్లో కూడా దానికి సమాధానమే ఇస్తున్నారు. 24వ శ్లోకం, సమదుఃఖ సుఖ స్వస్థః సమలోష్టాత్మకాంచనః తుల్యప్రియా ప్రియో ధీరః తుల్యనిందాత్మ సంస్థుతిః. సమ దుఃఖ సుఖ స్వస్థః, ఎవడు నిరంతరము ఆత్మభావమనందే స్థితుడై సుఖదుఖాలను సమానంగా భావించిన వాడై, సమలోష్టాత్మకాంచన, మట్టి, రాయి, బంగారం వీటిని సమానంగా భావించినట్టి, తుల్య ప్రియా ప్రియో ధీర, ప్రియ అప్రియాలను కూడా సమానంగా చూచేవాడు, తుల్య నిందాత్మ సంస్థుతి, నింద స్తుతి వీటి యందు సమాన భావము కలిగి ఉండేటటువంటి ధీరుడు. స్వస్థ అంటే స్వస్థుడు, స్వ ఆత్మస్థితి, తన ఆత్మయందు ఉండేవాడు. స్వస్థునకు సుఖము దుఃఖము ఒకటే. మట్టి ముద్ద, రాయి, బంగారము అతనికి సమానం. సాధారణ మనిషికి మట్టి, రాయి కనిపిస్తే వదిలేస్తాడు, బంగారం కనిపిస్తే జోబులో వేసుకుంటాడు. కానీ జ్ఞానికి మట్టి అయినా, రాయి అయినా, కోట్ల రూపాయల విలువ చేసే బంగారం అయినా అవి అన్నీ ప్రకృతిలోని పంచభూతాలు అయిన మట్టి యొక్క వికారాలే అని అనుకుంటాడు. శాశ్వతమైన ఆత్మ ముందు అశాశ్వతమైన అవి పనికిరానివి అని జ్ఞానికి స్పష్టమైన జ్ఞానం ఉంటుంది. కాబట్టి అతను అన్నింటినీ సమానంగా చూస్తాడు. అతనికి ప్రియము అప్రియము అన్నది ఉండదు, అన్నీ సమానం. అతడు ధీరుడు అంటే ధీమంతుడు. ఆ యతికి నింద, ఆత్మస్థుతి రెండూ సమానమే. నిందలు, పొగడ్తలు శరీరానికే అనుకుంటాడు. అందరిలోనూ ఒకే ఆత్మ ఉంటుంది కాబట్టి వాటిని అతడు పట్టించుకోడు. సమదుఃఖ సుఖ స్వస్థః సమలోష్టాత్మకాంచనః తుల్య ప్రియా ప్రియో ధీరః తుల్యనిందాత్మ సంస్థుతిః. గుణాతీతుడు ఎప్పుడు తన ఆత్మయందే నిలకడగా ఉంటాడు. అతనికి సుఖము దుఃఖము రెండూ ఒకటే. మట్టి, రాయి, బంగారం ఈ మూడింటిని అతడు సమానంగానే చూస్తాడు. ఇష్టమైంది పొందినా, కష్టమైంది అంటే ఇష్టం లేనిది పొందినా, అలాగే ఎవరైనా పొగిడినా లేదా తిట్టినా, నిందించినా అతడు ఒకేలా స్థిరంగా ఉంటాడు. 25వ శ్లోకం, మానాపమానయోస్తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః సర్వారంభ పరిత్యాగి
గుణాతీతః స ఉచ్యతే. మానావమానయోః తుల్యః. మాన అవమానములను సమానంగా తలచువాడు. తుల్యః మిత్రాదిపక్షయోః. మిత్రుల పట్ల అలాగే శత్రువుల పట్ల సమానంగా ఉండువాడు. సర్వ ఆరంభ పరిత్యాగి. కర్మాచరణములందు కర్తృత్వ భావం లేనివాడు. గుణాతీత సహ ఉచ్యతే. అట్టివాడిని గుణాతీతుడు అని చెప్తారు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. మాన అవమానములందు సమంగా ఉంటాడు. కొందరు తాము ఉదాసీనులమని అనుకుంటారు. ఉదాసీనుడు అంటే ఏ పక్షము వహించనివాడు. అయినా ఇతరుల వారిని మిత్రులని శత్రువులని అభిప్రాయపడతారు. అందుకని మిత్రపక్షమునందు శత్రుపక్షమునందు సమానంగా ఉంటాడు అని అన్నారు. అంటే ఇతనికి మిత్రులు శత్రువులు ఉండకపోవచ్చు. ఇతను న్యూట్రల్ పర్సనే. కానీ ఎదుటివారు కొంతమంది ఇతన్ని మిత్రుడిగా భావించవచ్చు లేదా శత్రువుడిగా భావించవచ్చు. కానీ ఇతను మాత్రము ఏ పక్షము వహించనివాడు. అందరూ సమానమే ఇతనికి. ఇహంలో పరంలో ప్రయోజనాలను ఆశించే కర్మలు ఆరంభములు అంటారు. అన్ని ఆరంభములను వదిలేసినవాడు. దేహధారణ మాత్ర ప్రయోజనమైన కర్మలు తప్ప ఇంకేమీ చేయనివాడు సర్వారంభ పరిత్యాగి. లోక కళ్యాణం కోసం మాత్రమే కర్మలు చేస్తాడు. దాంట్లో ఇసుమంతైన స్వార్థం ఉండదు ఈ సర్వారంభ పరిత్యాగికి. ద్వంద్వస్థితి లేనివాడు. సుఖము దుఃఖము, లాభము నష్టము, పొగడ్త నింద, మానం అవమానం, మిత్రుడు శత్రువు ఇవి లేనివాడు. ఈ జ్ఞాని కూడా సమాజంలో మనతో పాటే ఉంటాడు. అన్నీ అనుభవిస్తున్నట్లే కనిపిస్తాడు. కానీ లోపల అతని మనస్సును ఏ కష్టము సుఖము ఏ అవమానము అంటుకోవు. అతడు ఎప్పుడూ ఆత్మారాముడై లోపల ఆనందంగా ఉంటాడు. అతడు ఆనందాన్ని బయట వెతుక్కోడు, లోపల తన అంతరంగంలో వెతుక్కుంటాడు. మానావమానయోస్తుల్యః తుల్యో మిత్రాదిపక్షయోః సర్వారంభ పరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే. గుణాతీతుడికి మానము అంటే గౌరవము అలాగే అవమానము రెండు సమానమే. మిత్రుల పట్ల శత్రువుల పట్ల ఒకేలా ఉంటాడు. తన స్వార్థం కోసం చేసే పనులు అన్నింటినీ పూర్తిగా వదిలేస్తాడు. ఇటువంటి లక్షణాలు ఉన్నవాడిని గుణాతీతుడు అంటారు. పరిస్థితులను బట్టి ఎవరి మనసైతే ఊగిసలాడకుండా స్థిరంగా ఎప్పుడూ ఒకేలా బ్యాలెన్స్డ్గా ఉంటుందో అతడు గుణాలను దాటిన నిజమైన యోగి, గుణాతీతుడు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.